ఈరోజు షోల్డర్స్ అండ్ ట్రాప్స్. మీ వర్కౌట్స్కి ముందు ప్లీజ్ మేక్ ష్యూర్ దాట్ ఐఎమ్ కైండ్లీ సేయింగ్ యూ దాట్ స్ట్రెచింగ్స్ అండ్ వార్మప్స్ కన్ఫామ్గా చేయండి. బికాజ్ ముఖ్యంగా ఈ రెసిస్టెన్స్ బ్యాండ్తో మీరు వార్మప్స్ అండ్ స్ట్రెచింగ్స్ చేస్తే మీకు మొబిలిటీ చాలా ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఆల్సో మీకు ఫ్యూచర్లో ఇంజురీస్ అవుతుంది. సో లెట్స్ బిగిన్. కుమేద్దాం ఇంకా. సో ఈ వేరియేషన్ పేరు ఫ్రంట్ రైజెస్. 3 sets with 12 repetitions according to your capacity. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so So guys, ఈ ఫ్రంట్ రైజెస్ని మనం 25 kgs అండ్ 35 kgs రెసిస్టెన్స్ బ్యాండ్తో అయితే చేయలేము. అంటే నేను చేయలేను బికాజ్ దాన్ని అంత రెసిస్టెన్స్ని మనం లాగాలి అంటే చాలా స్ట్రెంత్ ఉండాలి. సో నేను చేసినా కూడా ఒకవేళ ఇంజురీస్ అవ్వచ్చు. అవి చేయాలి అంటే ఏ అర్నాల్డో ఏ రానిక్ కాల్మెన్ కావాలి. సో మనం అంత కాదు కాబట్టి నేను స్లోగా ఐఎమ్ గోయింగ్ విత్ దిస్ 15 kgs రెసిస్టెన్స్ బ్యాండ్. సో యా, మీకు ఒకవేళ స్ట్రెంత్ ఉంటే సో యా కెన్ గో అహెడ్ విత్ 25 kgs and 30 kgs. When you are getting this resistance band down, especially when you are doing shoulder press, మీ నోస్కి దగ్గర షోల్డర్ ప్రెస్ లాగుతున్నప్పుడు ఆ రెసిస్టెన్స్ కావచ్చు ఆర్ డంబుల్తో చేస్తున్నప్పుడు కావచ్చు మన ఫేస్కి, మన ఇయర్కి, మన నోస్కి కొంచెం ఈక్వల్గా ఉండేలా చూసుకోండి. ఈ వేరియేషన్ పేరు సైడ్ లేటరల్ రైజెస్. చెస్ట్ అప్, లిటిల్ డౌన్. Welcome to my party, we're just getting started. A life is a dream or a nightmare scarring. Hand me a drink cause I think I'm going all in. Get me a shrink who can catch me when I'm falling. Cover up my scars, flip the handlebars. Crashing in my car, wake up in a bar. I'll be a superstar. ఈ వేరియేషన్ పేరు ఫేస్ పుల్. సో ఈ ఫేస్ పుల్ని మనం మన హెడ్కి ఈక్వల్గా పెట్టుకోవాలి. అండ్ దెన్ బాడీ వెయిట్ని మొత్తం ఈ రెసిస్టెన్స్ బ్యాండ్ మీద వేయకుండా సో జస్ట్ 1 foot అప్, 1 foot బ్యాక్. సో మీ టోటల్ బాడీ వెయిట్ని దీని మీద పెట్టరు. సో మీ ప్రెషర్ అంతా షోల్డర్ మీద పడాలి. సో బ్యాక్ డెల్స్ టార్గెట్ అవ్వాలి కాబట్టి సో జస్ట్ లైక్ దిస్. సో గైస్, నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, నాకు మీ ఎంకరేజ్మెంట్ చాలా అవసరం. బికాజ్ బీయింగ్ ఏ సోలో కాంటెంట్ క్రియేటర్ బిగినర్ స్టేజ్లో ఇలా అవుట్డోర్లో వచ్చి వర్కౌట్స్ చేస్తూ జనాల ముందు చేయాలి అంటే, మీతో కెమెరా ముందు ఫేస్ చేసి మాట్లాడాలంటే చాలా కాన్ఫిడెంట్ కావాలి. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. బట్ మీరు చేస్తున్న ఈ షేర్స్, ఈ లైక్స్, ఈ కమెంట్స్ నాకు ఇంకా బూస్టప్ని, ఇంకా ఫుల్ ఎనర్జెటిక్గా నెక్స్ట్ వీడియో ఇంకా ఎలా బాగా తీయాలి అని చెప్పి ఫుల్ హ్యాపీగా తీస్తానమాట. సో యా, ద మెయిన్ మోటివ్ ఫర్ దిస్ ఛానల్ ఈజ్ ప్రతి ఒక్కరు వాళ్ళ స్ట్రెంత్ని జిమ్లోనే కాదు, వెయిట్స్తోనే కాదు, ఇలా రెసిస్టెన్స్ బ్యాండ్తో మన బాడీ వెయిట్తో కూడా ఎలా ఫిట్గా ఉండాలి, ఎలా స్ట్రెంత్ గెయిన్ చేసుకోవాలి అని చెప్పేది ఈ ఛానల్ మోటివ్. సో యా, ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఏ ఛానల్ లైక్ దాట్, సో యా ప్లీజ్ యూ కెన్ ఫాలో వినయ్ ఫిట్ ఫ్యూజన్. అండ్ ఆల్సో మన ఇన్స్టాగ్రామ్ని యూట్యూబ్ బయోలో అయితే పెట్టాను, వినయ్ ఫిట్ ఫ్యూజన్, ఆ ఛానల్ పేరు కూడా. సో యా, ప్లీజ్ సపోర్ట్ మీ.